సగం జీతాలే తీసుకుంటూ సతమతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై యాజమాన్యం మరో గుదిబండ వేసింది. కఠినమైన సర్క్యులర్తో కార్మికులపై కక్ష సాధిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడా లేని నిబంధనలు స్టీల్ ప్లాంట్ కర్మాగార కార్మికులపై అమలు చేస్తోంది. ఇక 8 గంటలు పనికి వేతనం కాకుండా ప్రొడక్షన్ను బట్టే జీతాలంటూ కండిషన్ పెట్టింది. కార్మికుల మెడపై ఎప్పటికప్పుడు కత్తి పెట్టి ప్రైవేటీకరణ దిశగా ప్లాంట్ నడుపుతున్న విశాఖ ఉక్కు యాజమాన్యం మరో వింత షరతు విధించింది. ఇప్పటికే పూర్తి స్థాయి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం తాజాగా మరో సర్క్యులర్ విడుదల చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఉత్పత్తి లక్ష్యాల శాతాలకు అనుగుణంగా ఇకపై జీతాల పంపిణీ ఉంటుందని, విభాగాల వారీగా ఇచ్చిన టార్గెట్లకే అనుగుణంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రోజువారీ లక్ష్యాలు ఎంత మేర అందుకున్నారోననే దానిపై గణించిన అనంతరం జీతం ఎంత ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్మికులు ఇంట్లో పడుకొని పని చేయకపోతే జీతాలు ఎవరిస్తారని నిర్లక్ష్యంగా మాట్లాడారు. మరోవైపు మార్కెటింగ్ పద్ధతిలో లక్ష్యాలను చేరుకుంటేనే జీతాలు అనే మెలిక యాజమాన్యం పెట్టడంపై కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రొడక్షన్ శాతాన్ని బట్టి జీతం అంటూ సర్క్యులర్ తేవటం ముమ్మాటికి కార్మికులపై కుట్రగానే భావిస్తున్నారు. ఉత్పత్తికి జీతానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తూ ఏ ప్రభుత్వ సంస్థలోనూ ఈ నిబంధన ఉండదని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగులపై కక్ష సాధిస్తూ యాజమాన్యం కొత్త విధానం తేవటం ప్రైవేటీకరించే అంశంలో భాగమేనని ఆందోళన చెందుతున్నారు. నవంబర్ నెలలో ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోకపోవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్కు యాజమాన్యం స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ కార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. గతంలో ఎన్నడూ సాధించలేని లక్ష్యాలను ముందుంచి దానికి అనుగుణంగా జీతాలిస్తామని చెప్పడం సరికాదంటూ ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆంక్షలు తేవొద్దని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.